టీడీపీ జనసేనల పొత్తుల లెక్కలు తేలాయి. ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది అన్న దానిపై రెండు పార్టీల అధ్యక్షులు క్లారిటీ ఇచ్చారు. అంతవరకు బాగానే ఉన్నా ఏ సీటు ఎవరికన్న సస్పెన్స్ మాత్రం వేరడం లేదు. దీంతో ఏ సీటు గల్లంతవుతుందో, ఎవరికి టికెట్ లేకుండా పోతుందో అని టీడీపీ వర్గాలు టెన్షన్ పడుతున్నాయి. ముఖ్యంగా తిరుపతిలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో మెగాస్టార్ చిరంజీవి గెలిచిన స్థానం అవ్వడంతో ఈసారి తిరుపతి ఎవరిది అనే ఉత్కంఠ అయితే రేపుతోంది. ఆ క్రమంలో చేతి చమురు వదిలించుకోవడం ఎందుకు అన్నట్లు గత కొద్ది రోజులుగా గ్రౌండ్ లెవెల్ ప్రచారం వదిలిపెట్టిన టీడీపీ నాయకులు కేవలం ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్నారు. రాష్ట్రంలో అత్యంత కీలకమైన నియోజకవర్గాల్లో తిరుపతి ఒకటి. టీడీపీ జనసేనల పొత్తు నేపథ్యంలో తిరుపతి నుంచి ఎవరు పోటీలో ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. ఓవైపు టీడీపీ నుంచి 6 ఆశావహులు నిన్నటి వరకు హడావుడి చేశారు. ఇక జనసేన నుంచి డాక్టర్ హరిప్రసాద్ తనదే సీటు అన్న ధీమాతో కనిపిస్తున్నారు. మరోవైపు సినీ నిర్మాత ఎన్వి ప్రసాద్ సైతం జనసేన టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. సీట్ ఎవరికన్న దానిపై క్లారిటీ వస్తే టీడీపీలోని నాయకులు జనసేనలో చేరి టికెట్ దక్కించుకోవాలని చూస్తున్నారట. తిరుపతి స్థానంలో గెలిచిన అభ్యర్థి పార్టీనే ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న సెంటిమెంట్ ఉంది. గతంలో చిరంజీవి పీఆర్పీ నుంచి గెలిచినప్పటికీ చివరికి కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వామయ్యారు. ఈసారి తిరుపతిలో ఖచ్చితంగా గెలవాలని వైసీపీ 2 నెలల క్రితమే అభ్యర్థిని ప్రకటించింది. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ని క్యాండిడేట్గా డిక్లేర్ చేసింది. ప్రస్తుతం తిరుపతి డిప్యూటీ మేయర్గా ఉన్న భూమన అభినయ్ రెడ్డి తనదైన శైలిలో ప్రచారం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. రోజుకో కుల సంఘంతో సమావేశం, యువత ఉద్యోగులతో సమావేశాలు, మధ్యలో మాస్టర్ ప్లాన్ రహదారుల ప్రారంభోత్సవాలు, టీటీడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం పేరుతో తాయిలాలిస్తూ తండ్రి కొడుకులు దూసుకుపోతున్నారు. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, ఉకా విజయ్ కుమార్, జేబీ శ్రీనివాసులు, డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యంలు టికెట్ రేసులో కనిపిస్తున్నారు. వీరిలో సుగుణమ్మ తన మనవరాలు కీర్తికి ఈసారి అవకాశం ఇవ్వాలని అధిష్టానానికి అర్జీ పెట్టుకున్నారట. ఇక జనసేన నుంచి డాక్టర్ హరిప్రసాద్, కిరణ్ రాయలతో పాటు సినీ నిర్మాత ఎన్వి ప్రసాద్ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పొత్తులో భాగంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి 2 స్థానాల్లో జనసేనకు అవకాశం ఇస్తారని అంటున్నారు. అందులో తిరుపతి ఖచ్చితంగా ఉంటుందని, చిరంజీవి సెంటిమెంట్తో ఆ సీటు పవన్ కళ్యాణ్ పార్టీకే దక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది. దాంతోపాటు మదనపల్లి సైతం జనసేనకు కేటాయిస్తారంటున్నారు. అయితే ఇటీవల నెల్లూరుకు వచ్చిన చంద్రబాబుని తిరుపతి నేతలు కలిసినప్పుడు తిరుపతి సీటు జనసేనకు కేటాయిస్తున్నట్టు సంకేతాలు ఇచ్చారట. టీడీపీ నుంచి ఆర్థికంగా బలమైన నేతల్ని జనసేనలోకి పంపి వారికి టికెట్ దక్కేలా ప్లాన్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఉకా విజయ్ కుమార్తో పాటు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మనవరాలు కీర్తి పేర్లు ఆ షిఫ్టింగ్ లిస్టులో ఫోకస్ అవుతున్నాయి. అదలా ఉంటే పొత్తు ఖాయమైతే బీజేపీ కూడా తిరుపతి రేసులోకి వచ్చే అవకాశం కనపడుతోంది. బీజేపీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న టీడీపీ, జనసేన అధినేతలు అందుకే తిరుపతి సీటుని హోల్డ్లో పెట్టారంటున్నారు. మొత్తం మీద వైసీపీ అభ్యర్థి ఒకవైపు ప్రచారంలో దూసుకుపోతుంటే పొత్తుల లెక్కలతో తిరుపతి క్యాండిడేట్ ఎవరో తెలియక పుణ్యకాలం కాస్త గడిచిపోతోందని తెలుగు తమ్ముళ్లు, జన సైనికులు వాపోతున్నారు.